ఫుడ్ ఏమన్నా తినిన వల్లనా ఏం ప్రాబ్లము? ఎక్కడ? కేఎఫ్సి చికెన్ తిన్నావా? సో దానివల్ల పెయిన్ వచ్చింది, వేరే ఏం లేదు. సరే చూస్తా. తడిచినావా? వర్షంలో తడిచినావా? అంటే వేరే ఏమన్నా ప్రాబ్లం వల్ల? యాక్చువల్లీ వీళ్ళకి ఊపిరి తీసుకునేదానికి ఇబ్బంది, ఒక రకంగా ఇంటికి పోయినా కూడా హాట్ వాటర్ తాగి జాగ్రత్తగా ఉండా. ఈ విక్స్ ఇన్హేలర్ వాడు కొన్ని రోజులు. ఏం బాగాలేదు ఏమంటున్నాడు? అవునా, చెక్ చేసినారా? స్కానింగ్ లేదన్నా ఇక్కడ? సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది. మీ స్లిప్ ఎక్కడమ్మా? ఎవరున్నారు? లేదని చెప్తున్నారు కదండి. కూడా వచ్చింది. వినండి సార్, ఫస్ట్ జస్ట్ ప్లీజ్ లిసన్. ఫస్ట్ వీ అండర్స్టాండ్ వాట్, బికాస్ వీ హ్యావ్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ. ఎక్కడ ఉంది మీ కూతురు? సైడ్కి రండి. మీ డాటర్ని పిలవండి. మీ కూతురు ఆయమా? ఓకే. ఇప్పుడు వీళ్ళకి స్కాన్ చేయడానికి బయట చేయాలన్నారా? ఎక్కడ చేయాలన్నారు? అపోలోలో చేయాలన్నారు. ఇక్కడ లేదన్నారా? तिरुपति भेज रहे सर। अभी तिरुपति जाना के बोल रहे हैं सर. ఏం ఇష్యూ వీళ్ళని తిరుపతి బొమ్మనకే? ఇప్పుడు నీకు ఎవరైతే చెక్ చేసినారో వాళ్ళైతే డ్రెస్సింగ్ చేయమని చెప్పలేదా? మరి అట్లయితే చూడు, అది ఇంకా ఏమైనా సీమ్ పడితే అప్పుడు రా. అప్పుడు వాళ్ళు చేయనప్పుడు నాకు చూడు. తీసుకున్న వాళ్ళు అడగ ఇక్కడ తీసుకునేదే కదా. గవర్నమెంట్ హాస్పిటల్ అండర్ పీపీఏ కింద అపోలో వారితో ఇది నడుస్తుంది కాబట్టి మనకున్న 1-6 కంప్లైంట్స్ పైన ఈరోజు జనరల్ విజిట్కి వచ్చాం. మేము కూడా ప్రజల్ని కానీ వచ్చిన పేషెంట్స్ని అలాగే హాస్పిటల్ని కూడా జనరల్గా చెక్ చేసుకొని పోదామని వచ్చా. సో ప్రజలు వాళ్ళు ఏమి అనేది చెప్తున్నారు. మీరు కూడా మీడియా వాళ్ళు ఏదన్నా అంటే మీ దృష్టికి వచ్చింది ఏదన్నా ఉండి కంప్లైంట్గా చెప్తే మేము సర్టైన్ అపోలో హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఉంది కాబట్టి వారితో మాట్లాడి ఎమ్మటే క్లియరెన్స్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గుర్తించడం అంటే స్కానింగ్ ప్రాబ్లం ఉండింది అని ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని స్కానింగ్ గురించి చెక్ చేసి బయటకు రెఫర్ చేయకుండా ఇక్కడే చేయమని అపోలో యాజమాన్యానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పటికైతే. ఇంకా నేనంటే ఈరోజు జనరల్గా ఫస్ట్ విజిటే కాబట్టి చాలా వరకు పేషెంట్స్ దగ్గరికి ఇప్పుడే వెళ్తున్నాం, అంటే హాఫ్ కంప్లీట్ అయింది. సో ఇంకా కూడా ఇలా నెలలో ఒక రోజు విజిట్ పెట్టుకొని మేము ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ నెలకు వచ్చేటప్పటికి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ కావచ్చు, లోపల అన్ని రకాల వసతులు ప్రజలకు ఏం అందుతున్నాయి ఇప్పుడు చూసిపోతాం కాబట్టి నెక్స్ట్ విజిట్ వచ్చేటప్పటికి వాళ్ళల్లో చేంజెస్ రాకపోతే అప్పుడు వీల్ హ్యావ్ ఎ డిస్కషన్. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు ఏవైతే ప్రజల దగ్గర నుండి మాకు అది వచ్చిందో కాబట్టి మేము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము. ఇప్పుడు అపోలో యాజమాన్యంతో ఉన్న సమస్యల పైన డిస్కషన్ అయితే చేస్తాము. ఈ 1 month ఆఫ్ టైంలో వాళ్ళు చేంజెస్ చేసుకోకపోతే దెన్ విల్ హ్యావ్ ఏ డైరెక్ట్ కాల్ టు
సీఎం గారికి రెఫర్ చేస్తాం ఇక్కడ మనకున్న సమస్యల పట్ల ఇక్కడ జరుగుతున్న దీనిపైన. సో ఈరోజు ఫస్ట్ విజిటే కాబట్టి నేను కూడా అన్ని అండర్స్టాండ్ చేసుకునేకి ప్రజలు ఏం సమస్యలను అడుగుతున్నాం, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, డాక్టర్స్ని మాట్లాడుతున్నాం, ఇక్కడ ఏం షార్టేజ్ ఉందో కూడా ఒక డిస్కషనే కాబట్టి ఇది ఫస్ట్ టైము. చూద్దాం వాళ్ళు ఏం మళ్ళీ రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ టైంకి. చిన్న కేసులో రెఫర్ చేస్తున్నారు తిరుపతికి కానీ లేలే ముందు మీరు ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం హామీ ఇచ్చారు. అందుకే కదా వచ్చాము ఈరోజు. ఇంకా మేము అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయకుండా కూడా ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పిన కంప్లైంట్స్ పైన ఈరోజు సడన్ విజిట్కి వచ్చాము. వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏం చెప్తారో చూస్తా, ప్రజల సమస్యలన్నీ విన్నాను కాబట్టి వారితో డిస్కస్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోకపోతే తర్వాత వీళ్ళు హ్యావ్ ఇది అనేది కదా, మనం కూడా ఒక ఎక్స్క్యూజ్ అనేది ఉండాలి ప్రతి దీంట్లో. చూద్దాం ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ప్రజలు నాకు వచ్చిన కంప్లైంట్స్ పైన ఏం చేంజ్ చేసుకుంటారు అనేది కొద్ది టైం ఇచ్చి హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మళ్ళీ ఇంకొక పర్యటనకి చూద్దాం. మీరు కూడా మీడియా వాళ్ళు ఇక్కడ ఎవరైతే వచ్చి ఏవేవి సంబంధిత పరీక్షలకు వస్తారో వాళ్ళకి ఎలా చేస్తున్నారు అనేది మీరు కూడా ఒక బైట్స్ రూపంలో తీసుకుంటే ప్రజల స్పందన, హాస్పిటల్ యాజమాన్యం రెండింటి పైన మళ్ళీ మనం ఒక అవగాహన చేసుకొని 1 month అవకాశంలో ఏం చేస్తారో చూద్దాం. రైట్.